తరచుగా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు రావచ్చు సుమి. ప్రస్తుతం అనేక మంది ట్రెండ్కు తగ్గట్టుగా అలాగే తెల్ల వెంట్రుకల కారణంగా వెంట్రుకలకు రంగు వేసుకోవటం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా మారుతున్న ఆహార అలవాట్లు అలాగే వాయు కాలుష్యం లాంటి కారణాల వల్ల చాలామందికి చిన్న వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల జుట్టు తొందరగా తెల్లబడటం ద్వారా అనేక మంది జుట్టు నల్లగా కనిపించేందుకు హెయిర్ కలర్స్ వాడుతున్నారు. ఇంకొందరు ఫ్యాషన్ అనే పేరుతో రకరకాల వైవిధ్యమైన రంగులను జుట్టుకు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలా జుట్టుకు రంగు వేయటం వల్ల ఇతరులకు చూడటానికి బాగానే కనిపిస్తున్నా తరచూ అలా చేయటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలా హెయిర్ కలర్ వేసుకోవటం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో, అవి ఎలా ఇబ్బంది పెడతాయో ఒకసారి చూద్దాం. ముందుగా జుట్టుకు రంగు వేసుకోవటం వల్ల వెంట్రుకలలోని న్యాచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. దీంతో జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది. అంతేకాకుండా హెయిర్ కలర్స్ ఎక్కువగా వేసుకోవటం ద్వారా జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయి. ఇందువల్ల జుట్టు పెలుసుగా మారి ఊడిపోతుంది. దీంతో బట్టతల వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమస్యలు పక్కన పెడితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే అన్ని రకాల హెయిర్ కలర్స్లో కెమికల్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇందులో చాలామందికి కొన్ని కెమికల్స్ పడవు. అలాంటి వాటి వల్ల చికాకు, దురద, చర్మం ఎర్రగా మారడం లేదా అలర్జీ లాంటి లక్షణాలు కనబడతాయి. అలాగే కొన్ని రకాల హెయిర్ కలర్స్లో అమోనియా అనే కెమికల్ వాడటం వల్ల శ్వాస తీసుకోవటంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఎక్కువ కాలం హెయిర్ కలర్స్ను వేసుకోవటం ద్వారా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు దగ్గరయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి మనం తినే తిండి అలాగే వెంట్రుకలకు వేసుకునే హెయిర్ కలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.